తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. కూటమి మద్దతు కార్పొరేటర్లు ఎస్వీయూ సెనేట్ హాల్ కు చేరుకున్నారు. అయితే తమ కార్పొరేటర్స్ ని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు నిరసనకు దిగారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైసీపీ కార్పొరేటర్లు సెనేట్ హాల్ బయటే ఆగిపోయారు. సెనేట్ హాల్లో ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యే సహా 22 మంది కూటమి మద్దతుదారులు ఉన్నారు. కోరం ఉండాలంటే కనీసం 25 మంది ఉండాలంటున్నారు అధికారులు. మరొక 3 హాజరైతేనే మేయర్ ఎన్నిక ప్రారంభమవుతుంది. ఇటు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తమ కార్పొరేటర్స్ ని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కూటమి మద్దతు కార్పొరేటర్స్ ఎస్వీయూ సెనేట్ హాల్ కి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి వైసీపీ ఆరోపణలు చేస్తోంది. తమ కార్పొరేటర్స్ ని కిడ్నాప్ చేశారంటూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఎస్ రైట్. అక్షయ, ఏదైతే తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఎంపీకి సంబంధించి ఇంకా కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠత అయితే నెలకొంటూ ఉందని చెప్పుకోవచ్చు. వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి కార్పొరేటర్లందరూ కూడా 23 మందికి పైగా కూడా ఏదైతే కూటమికి మద్దతు ఇస్తూ కూడా పూర్తి స్థాయిలో వారందరూ కూడా ప్రస్తుతం సెనేట్ హాల్లో ఏదైతే కౌంటింగ్ హాజరైనటువంటి పరిస్థితి. అయితే ఇంకా కూడా కోరం కు సంబంధించి సగం మంది మెజారిటీ ఉంటేనే కూడా ఓటింగ్ అనేది కూడా సాధ్యపడుతుంది. ఈ ప్రస్తుతం 23 ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 2 దానికి ఎక్కువ కంటే ఒకటి మొత్తం 3 కావాల్సిన పరిస్థితి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం లోపలికి రాలేదు. ప్రస్తుతం సెనేట్ హాల్ బయటే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా ఒక చెట్టు కింద ఉండిపోయారు. ఖచ్చితంగా కూడా మా కార్పొరేటర్లను ఎవరైతే కిడ్నాప్ చేశారో వారందరినీ తీసుకుని వస్తే కానీ మేము తిరిగి లోపలికి వెళ్లబోము అంటూ కూడా వారందరూ కూడా కౌంటింగ్ కి హాజరు కాకుండా బయటే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠత. ఎందుకంటే మెజారిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో మెజారిటీ అనేది వస్తుందా రాదా, ఎందుకంటే 25 మంది ఉంటే కానీ ఈ యొక్క కౌంటింగ్ కు అవకాశం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ లేకపోతే మాత్రం ఎన్నికలను వాయిదా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు ఎంపీ వాళ్ళందరూ కూడా బయట ఉండిపోయారు. మిగిలిన కార్పొరేటర్లు ఏ క్షణమైనా కూడా ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలోనే కూటమికి సంబంధించి ఏదైతే మద్దతు ఇస్తున్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఇప్పటికే కూడా లోపలికి ఉన్నటువంటి పరిస్థితి. అయితే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. ఉదయం నుంచి మేము బస్సులో వస్తుంటే మా వాళ్ళందరి మీద కూడా దాడి చేయడం కూడా జరిగింది. దీని కారణంగా మా వాళ్ళందరి మీద కూడా ఏదైతే బస్సు అద్దాలు ధ్వంసం చేసి మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ కూడా ఇటు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ఉదయం నుంచి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోని ఈ యొక్క కౌంటింగ్ అనేది ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుందా అవదా అనేది కూడా ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా ఎంపీ కూడా ఉన్నారు. ఎంపీ కూడా మనతో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఏంటి ఇంకా టైం కూడా అయిపోయి వచ్చింది. కోరంకు సంబంధించి మెజారిటీ వాళ్ళు ఉన్నారా, లేదంటే లోపలికి వెళ్తారా, ఏంటి సార్? మేము ఏదైతే మా కార్పొరేటర్ సభ్యుల్ని కిడ్నాప్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొస్తే మేము ఎలక్షన్ పోవడానికి రెడీగా ఉన్నాం. దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం. అది కరెక్ట్. సరైనటువంటి కార్పొరేటర్లు ఉన్నారు మా వద్ద, లోపల జరుగుతోంది అని కూడా అంటున్నారు. మీకేమైనా ఉందా? మాకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. బేసిక్ గా మేము కోరం లేదనే అనుకుంటున్నాం. ఎందుకంటే మా దగ్గర నుంచి బలవంతంగా 10 మంది కార్పొరేటర్లను తీసుకుని వెళ్ళడం జరిగింది. వాళ్ళు వస్తే కలిసి వెళ్దామనే ఆలోచనలో మేము ఇక్కడ నిలబడము. సో దాదాపు 2 గంటలుగా కూడా వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా బయట ఉన్నారు. ఏదైతే మేయర్ తో పాటు ఇతర వాళ్ళందరూ కూడా బయట ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఏ క్షణమైనా కూడా ఏదైతే వెళ్లిపోయినటువంటి కార్పొరేటర్లందరూ కూడా తిరిగి ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న వెంటనే కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతుందనేటువంటి ఆశాభావాన్ని అయితే కూటమికి సంబంధించి నేతలందరూ కూడా చెప్తున్నటువంటి మాట. అయితే ఆ పరిస్థితి లేదనేటువంటి మాటలు అయితే ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ సెనేట్ హాల్ వద్ద భారీ భద్రత అనేది అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 పార్టీలు కూడా మా వద్ద మెజారిటీ ఉందంటే మిమ్మల్ని కాదని మాకు మద్దతు ఇస్తున్నారంటూ కూడా కూటమి నేతలందరూ కూడా చెప్తున్నటువంటి వేళ అసలు ఎవరికి సరైనటువంటి మెజారిటీ వస్తుంది, డిప్యూటీ మేయర్ గా ఎవరు ఎంపిక అవుతారు, ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా కూడా ఎవరైతే గతంలో గెలిచినటువంటి టీడీపీ కార్పొరేటర్ ను నియమించడం కూడా జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లడ్డు భాస్కర్ రెడ్డిని కూడా నియమించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఎవరు కూడా లోపలికి వెళ్లేదు. మరొక వైపు పోలీసులు కూడా భారీ భద్రత అనేది ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లోనే కోరం కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరు కూడా లోపలికి రాకపోతే మాత్రం ఈ యొక్క ఎన్నికలను వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి కొన్ని నిమిషాల్లోనే అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ కూడా తెరపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే కార్తీక్.